మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి హాస్పిటల్ 1986 సంవత్సరంలో నిర్మించినట్లు కార్మిక సంఘ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు ఒక చినుకు పడిన కరెంటు పైపుల్లో వాటర్ లీకేజ్ అవుతున్నాయన్నారు. వెంటనే వాటిని రిపేర్ చేయాలని జేఏసీ నాయకులు కోరారు. సివిల్ డిపార్ట్మెంట్ ముందస్తు దామర చీట్లని కప్పితే షార్ట్ సర్క్యూట్ అవ్వదని తెలియజేశారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 1వ తారీఖున సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు ఒక రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానివల్ల మరి ఎమ్మెల్యే గారు సీఎంఓకు ఫోన్ చేసేసి ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి వార్డులు మూసివేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆ వార్డులను తెరిపించి ఇక్కడ సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేటువంటి డిమాండ్ తోటి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ సీఎంఓ గారు కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికి 2 నెలలు నడుస్తూ ఉన్నది, కానీ దీంట్లో పురోగతి అనేది లేదు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి 15,000 మంది రిటైర్మెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అందరూ కలిసి మరి ఇక్కడ మందులకు నిత్యం రోగాలతో కిటకిటలాడుతున్నటువంటి ఈ హాస్పిటల్లో మరి ఎలాంటి కూడా మందులు కూడా సరిపోయినటువంటి మందులు ఇవ్వడం లేదు. మరి ఇప్పటి వరకు దానికి ఒక 30-40 సంవత్సరాలు దాటింది. కాబట్టి ఇప్పటికి ఆ గోడలు నానేసి స్విచ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ స్విచ్ బోర్డులకి నీళ్లు పోయేసి ఎర్తింగ్ రావడం అని జరుగుతూ ఉన్నది. కొన్ని స్విచ్ బోర్డులు కూడా ఫెయిల్ అయినాయి. మరి అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ రూఫ్ లీకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే పెచ్చులుడుతున్నాయో అవన్నీ కూడా తిరిగి రిపేర్ చేయించి మరి ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా, ఎవరికి ప్రాణాలు కూడా హాని కలగకుండా కూడా మరి సింగరేణి యాజమాన్యం మరి బెల్లంపల్లి ఏరియా జీఎం గారు వెంటనే స్పందించి మరి దీని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వెంటనే దీన్ని సరిచేయాలని చెప్పేసి మేము కార్మిక సంఘాల జేఏసీ తరఫు కోరుతా ఉన్నాం. ఈ నెల సింగరేణి ఏరియా హాస్పిటల్లో అది దాదాపుగా 86 సంవత్సరాలు కట్టిన హాస్పిటల్ని ఇప్పటి వరకు కూడా దాన్ని సరైన నిర్వహణ లోపం వల్ల ఈసారి వస్తున్న వర్షాల వల్ల పైన స్లాబ్ అంతా కూడా సీపేజ్ అయిపోయి వాటర్ లోపలికి వచ్చేసి ఆ స్విచ్ బోర్డుల దగ్గర గోడలు మొత్తం తడిసి హెత్తు పాస్ కావడం జరుగుతూ ఉన్నది. ఈ వార్డులకు వెళ్ళి ఫిమేల్ వార్డులో గోడ పక్కన ఉన్న బెడ్స్ అని కూడా తీసేసి ఈ వార్డును టెంపరీగా మీరు మార్చండి. కాబట్టి ఇక్కడ పేషెంట్లు ఉంటే రేపు పొద్దుగాల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ పేషెంట్లు మార్చమని అంటే ఈరోజు కంపెనీ మొత్తానికి హాస్పిటల్లో ఉన్న సిబ్బందితోటి ఆ ఫిమేల్ వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ కార్మిక సంఘాల జేఏసీగా మేము ఏమడుగుతున్నామంటే, ఎప్పుడైతే ఈ నిర్వహణ లోపం అనేది లేకుండా దాంట్లో సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ముందే ఆ డాంబర్ షీట్లను పైనుంచి వేసినట్టయితే అసలు ఆ రూపు సీపేజ్ అయ్యేది కాదు. కాబట్టి ఇదంతా కూడా ఈ హాస్పిటల్ని నిర్వహణలో అంటే ఈ హాస్పిటల్ని ఎత్తేసేళ్ళ దాంట్లో కుట్రలో భాగంగానే మొత్తానికి హాస్పిటల్ నిర్వహణ అంతా కూడా పక్కన పడేస్తూ ఉన్నారు. దీని యాజమాన్యం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ డాక్టర్లను కూడా మొత్తం మేము మొన్న మాట్లాడినప్పుడు సీఎంఓ గారు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 30 తారీఖు లోపల నేను మొత్తం ఫుల్ ప్లెడ్జ్ డాక్టర్లను పెడతానన్నారు. అన్ని పోయిన 15 రోజులకే ఆగస్టు 31 వరకు ఉన్న ఆ కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే 4 డాక్టర్లు పనిచేస్తున్నారో వాళ్ళు కూడా రిటైర్ అయిపోవడం జరిగింది. అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం